యాకుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ. ఇప్పుడు పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాము. ఇందులో ప్రతిసారి చెప్పుకుంటున్నట్టు కానీ నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. కొంచెం శ్రద్ధగా వింటే మీ రాశులవి గుర్తుగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏ ఏ నక్షత్రాల వారు ఏ ఏ పాదాల వారు ఈ కర్కాటక రాశిలోనికి వస్తారు అంటే పునర్వసు 4వ పాదం వారు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, 9 పాదాలు, 3 రాశులు ఇవన్నీ కలిసి మనకి కర్కాటక రాశిలోనికి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11 చాలా వ్యత్యాసం కనబడుతుంది. అంటే చాలా డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అలాగే రాజపూజ్యం 4, గౌరవం అంటే రాజపూజ్యం అంటే మరి ఏదో పూజ్యం అనుకోకండి, పూజ్యం అంటే 0, రాజపూజ్యం అంటే గౌరవం అని అర్థం. అలాగే అవమానం అనేటటువంటిది 7. కాబట్టి ఇది కూడా కొంచెం తొందరపాటు మాటలు కొంచెం ఆలోచించి మాట్లాడితే ఆ విధమైన తప్పులు తగలకుండా ఉంటాయి. ఆ విధమైన పరిస్థితి అంతా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి గురుడు 31వ తారీఖు 5వ నెల 2026 వరకు మిథున రాశిలో అంటే ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు. తదుపరి జన్మంలోకి వస్తున్నారు కర్కాటకంలోనికి. ఆ తదుపరి అక్కడి నుంచి 2వ స్థానమైనటువంటి సింహరాశిలోకి వచ్చి అక్కడ మళ్ళీ వక్రం చెంది మళ్ళీ వెనక కర్కాటక రాశిలోకి వచ్చి మొత్తంగా 4 చలనాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మనకి ఇందులో కలిసి వచ్చేది అంటే సింహంలోకి వచ్చిన తర్వాత మాత్రమే కొద్ది రోజులు మాత్రం అంత అనుకూలమైన ఫలితం. జన్మంలో అనుకూల ఫలితాలు ఉండవు, ఏళ్ళలో అనుకూలమైన ఫలితాలు ఉండవు. ఇకపోతే ఈయన అయితే ఇవ్వాల్సినంత మీకు చెడు కూడా చేయడండి, ఇవ్వాల్సిన దగ్గర కూడా. ఎందుకంటే సువర్ణమూర్తిగా ఉంటున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శని సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో మీన రాశిలో రజితమూర్తిగా ఉన్నారు. రజితమూర్తి కూడా అంటే సువర్ణమూర్తి తర్వాత రజితమూర్తిని కూడా మనం మంచిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏది కూడా అంత చెడు చేసేటటువంటి అవకాశం లేదు. రాహు సంవత్సరాది లాగాయితూ కుంభరాశిలో 5వ తారీఖు డిసెంబర్ 26 వరకు అక్కడ మనకి కుంభరాశిలో ఉండి తదుపరి మకర రాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం తామ్రమూర్తిగా ఉన్నారు కాబట్టి ఆ 2 స్థానాలలోనూ కూడా ఈ కర్కాటక రాశి వారికి అది 8వ స్థానము 7వ స్థానం అవుతుంది. కాబట్టి అది కూడా అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలను పూర్తిగా రాహువు. అలాగే కేతువుని తీసుకున్నట్టయితే సింహరాశిలో అంటే కర్కాటక రాశికి 2వ స్థానంలో ఉన్నారు. తదుపరి ఆయన కూడా జన్మంలో వస్తున్నారు. ఈయన 2వ స్థానంలో కానీ జన్మంలో కానీ 2 చోట్ల సుఫలితాలు ఇవ్వజాలరు. ఈ రాశి వారికి ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉంటాయి సంవత్సరం అంతా కూడా, అన్ని రంగాల వారికి కూడా. ఇప్పుడు మనం విశేషంగా ఒక్కొక్కరి గురించి మనం చెప్పుకుందాం. విద్యార్థులకి ప్రారంభం నుంచి శ్రమపడి శ్రద్ధగా చదివితే కానీ పరీక్షల్లో పాస్ అవ్వడం చాలా కష్టం అండి. అలాగే ర్యాంకులు రావడం కూడా చాలా కష్టమే. పాస్ అవ్వడం కష్టమైనప్పుడు ఇక ర్యాంకుల గురించి ఆలోచించవలసినటువంటి పని ఏమీ ఉండదు. ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. నిరుద్యోగులకి అవకాశాలు అయితే చాలా తక్కువ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం. అలాగే వ్యవసాయదారులకు 2 పంటల్లోనూ కూడా ఆశించినటువంటి ఫలితాలు రావు. తద్వారా ఏమవుతుంది, చేసిన రుణాలు తీర్చడం కష్టం అవుతుంది, వడ్డీలు పెరుగుతూ ఉంటాయి. ఈ విధమైన వ్యవసాయదారులు కూడా మనకి అనుకూలమైన ఫలితాలు అయితే లేవు. అలాగే వ్యాపారస్తులు తీసుకున్నట్టయితే వీరికి కూడా వ్యాపార క్రయ విక్రయాలు అంత బాగలేవు. కొంతమంది ఏం చేస్తారంటే రేటు తక్కువగా ఉన్నప్పుడు కొనేసి స్టాక్ పెట్టేస్తూ ఉంటారు. కృత్రిమంగా మనకు అక్కడ డిమాండ్ పెంచేస్తారు. ఆ విధంగా చేయటం వల్ల వీరు కొన్న రేటు కంటే కూడా రేటు తగ్గిపోయి నష్టపోయే పరిస్థితులు కూడా వస్తాయి.
పెరుగుతుందని కొని స్టాక్ పెట్టేశాడు ఎక్కువ ఒక రేట్లో ఉండగా, దానికంటే కొన్న రేటు కంటే తగ్గినప్పుడు ఏమవుతుందండి, మరి చాలా లారీలు గోడౌన్లు నింపి పెట్టుంటారు కాబట్టి వాళ్ళకి నష్టం వచ్చేటువంటి అవకాశమే ఎక్కువ ఉంది. ఇక కళాకారులు అంటే టీవీ కళాకారులు కానివ్వండి, సినిమా నటులు కానివ్వండి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా తగిన గుర్తింపు అంటూ ఏముండదు. ఇక బడ్జెట్ ఎక్కువ పెట్టేసి, అంటే అది ఎక్కువ నిర్మాత అప్పుడే పెడతారనుకోండి ఆయనకి, లేదా 2-3 కలిసి పెట్టుబడులు పెడుతూ ఉంటారు, అటువంటి వారికి నష్టపోవడం కూడా జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఇక కాంట్రాక్టుదారులు ఉన్నారు, వాళ్ళకు కూడా సకాలంలో పనులు చేయలేరు. సకాలంలో పనిచేసిన వాటికే గవర్నమెంట్ నుంచి బిల్లులు రావాలంటే చాలా కష్టం పడవలసి వస్తుంది. చాలా టైం తీసుకుంటారు, ఎవరికి షేర్లు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీకు వీరు కాంట్రాక్టుదారులకి ఎక్కడి నుంచో బయట నుంచి వడ్డీ తీసుకొచ్చి పెడతారు కదా, ఇవి పెరిగిపోతూ ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి బిల్లులు పాస్ అయ్యి రావు. ఈ విధమైన మొత్తం మీద ఈ కాంట్రాక్టుదారులకు కూడా ఈ కర్కాటక రాశి వారికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో పెద్ద గుర్తింపు ఉండదండి. వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్త సమస్యలన్నీ ఏర్పడుతూ ఉంటాయి, వాటిని సరి చేసుకోవడానికే సరిపోతుంది కానీ ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి చాలదు. ఏంటంటే మరి కొంత ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వారి ఆదాయ వనరులు ఎక్కడ పెరుగుతాయి అవి చూసుకోవడంలో ఉన్నప్పుడు ప్రజలు పట్టించుకోరు, అంతే. అది రాజకీయ నాయకులు అంటేనే అలాగ ఉంటుంది. చాలామంది 100కి 99 పైన ఉంటారు వాళ్ళు. ఈ విధమైనటువంటి అంతా రాజకీయ నాయకులు కూడా ఇబ్బంది ఉంది. వాళ్ళకి మళ్ళీ పదవుల్లో మార్పులు, ఏదో మినిస్టర్లో ఉన్నాడు అనుకోండి, ఆయన తీసుకెళ్ళి ఒక మరీ ప్రాముఖ్యత లేని, ఇంపార్టెన్స్ లేనటువంటి ఒక మినిస్ట్రీగా వేసేస్తారు, మంచి 4 డబ్బులు వచ్చేటటువంటి స్థలం నుంచి తీసి. అలాగే నెక్స్ట్ గెలిచే అవకాశాలు కూడా తగ్గుతాయి ఈ విధంగా ఉండటం ద్వారా. అయితే ఈ రాశి స్త్రీల్లో మాత్రం కొంచెం వ్యవహారాల్లో అకారణ కలహాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భర్త యొక్క ఆదరణ కూడా తగ్గుతుంది, ఎందుకంటే అన్నిటికీ చేకాకు పెడుతుంటే ఎవరికైనా కష్టమే కదండి భరించడం. ఈ విధంగా ఆడవారు కూడా ఎక్కువగా భర్తల్ని ఇబ్బంది పెట్టకుండా వారికి అనుగుణంగా ఉన్నట్టయితే ప్రేమ, అది ఎవరు దాన్ని పాలు నీళ్లు హార్దిస్టులు పోసి పెంచాల్సిన పని లేదండి. మన నోటితోటి మనం చక్కగా వాళ్ళు చేసి చెప్పుకుంటూ పోతే, చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ప్రేమ పెరుగుతుంది. దానికి ఆ విధంగా మీరు నడిచినట్టయితే ఆడవారికి కూడా బాగుంటుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీలందరికీ కూడా మీరు చెప్పొచ్చేది ఏంటంటే, వీరు ఇక్కడ ముఖ్యంగా ఎవరు చేసినానండి, ఇప్పుడు మనం బేస్ చేసి ఈ సంవత్సర ఫలితాలు చెప్పేవన్నీ 4 గ్రహాలు, గురు రాహు కేతువులు, గురువు శని రాహు కేతులు బేస్ చేసినా ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ వీరికి దానాలు చేసుకోవటమో జపాలు చేసుకోవటమో చేయండి. అలాగే కొన్ని క్షేత్రాలకు వెళ్ళటం అనేది కూడా మంచిదే. కేదారేశ్వర క్షేత్రాన్ని దర్శించడం కానీ, విష్ణు సహస్రనామం, లలితా సహస్రం చదువుకోవటం కానీ, బిల్వాష్టకం చదువుకోవటం కానీ, ఈశ్వరుడికి అభిషేకం చేయటం, గజేంద్ర మోక్షం లాంటివి చదువుకుంటే కూడా మనకి కొన్ని ఈ యొక్క దుష్ప్రభావాలు తగ్గి మంచి జరిగే అవకాశం మెండుగా కనిపిస్తుంది. శుభం భూయాత్.